ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. పోయిన వారాల్లో అబ్రహాము విశ్వాసయాత్ర అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అబ్రహాం జీవితం నుండి 3 భాగాలు ధ్యానించాం. ఇది 4వ భాగం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరొకసారి అబ్రహాం జీవితం గురించి ప్రభా నీ వాక్యం నుండి ధ్యానించుకుంటున్నాం. నాయనా, పాత నిబంధన కాలంలో జరిగిన ఈ దృష్టాంతాలు, సంభవాలు యుగాంతమందున్న మాకు బుద్ధి కలగాలని, వాటి నుండి మేము గుణపాఠాలు, ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలని మా కోసం మీరు రాయించారు. మీకు స్తోత్రం ప్రభా. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయండి. వింటున్న సహోదరి సహోదరుల్ని ఆత్మీయ స్థితిలో బలపరచు. ఏ విషయాల్లో ఇంకా మేము నేర్చుకోవాలో నాయనా, సరి చేసుకోవాలో అలాగున సరి చేసుకుని మేలొందినట్టు అనుగ్రహించమని, ఈ వాక్య ధ్యానాలు అనేక మందికి దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అబ్రహాము కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్ళిపోయాడని, అక్కడి నుండి తాను తిరిగి వచ్చి పశ్చాత్తాపడ్డాడని మనం చెప్పుకున్నాం. నేను ఆదికాండం 13వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఐగుప్తును విడిచి వచ్చాడు. మన ప్రభు ఎంతో దయగలవాడు. ఎవరైతే ప్రభు పిల్లలు కొన్ని సందర్భాల్లో విశ్వాసంలో తప్పిపోయినప్పటికీ మరలా గ్రహించుకుని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర తిరిగి వచ్చినప్పుడు మన ప్రభు ఆయన కృపను బట్టి, కనికరాన్ని బట్టి మరలా క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, వారు కోల్పోయిన దాన్ని మరలా సమకూరుస్తాడు. దావీదు సిగ్లకులో పోగొట్టుకున్న దాన్ని కంటే ఎక్కువగా విస్తారంగా మరలా సంపాదించుకునేలా దేవుడు చేశాడు. తిరిగి వచ్చినప్పుడు మనం ఈ మేలు చూస్తాం. అబ్రహాము తన అవిధేయతా స్థితి నుండి మొదటి స్థితికి, అనగా విధేయతా స్థితికి వచ్చినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. ఎఫెసీ సంఘానికి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో, నువ్వు ఏ స్థితిలో నుండి పడితవో జ్ఞాపకం చేసుకుని మొదట ఆ క్రియలు చెయ్యి, మారు మనసు పొందు, లేకపోతే నేను వచ్చి దీపస్తంభం తీసివేస్తానని ప్రభు అన్నారు. గుర్తుంచుకోండి, ఎవరైతే యథార్థమైన మనసుతో ప్రభా నన్ను క్షమించు, నేను తప్పిపోయాను, నా పాపాన్ని, నా విధేయతని క్షమించు అని హృదయపూర్వకంగా వేడుకుంటారో తప్పకుండా వారిని మన ప్రభు క్షమిస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అయితే పశ్చాత్తాపడకుండా ఉంటే, అక్కడ అన్నాడు ఎఫెసీ సంఘంతో, నువ్వు మారు మనసు పొందకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తానని. దుఃఖం ఏంటంటే, చరిత్రలో ఇప్పుడు ఒకప్పుడున్న ఎఫెసు పట్టణం, సంఘం ఇప్పుడు లేవు. దేవుడు ఆ స్థలంలో సంఘం లేకుండా చేశాడు, దీపస్తంభాన్ని తీసేశాడు. మనం దేవుడు భయం కలిగి ఉందాం. అబ్రహాము చక్కగా తిరిగి వచ్చాడు. నయోమి బెత్లెహేముకి తిరిగి వచ్చినట్టుగా, చిన్న కుమారుడు తిరిగి వచ్చినట్టుగా అక్కడ రాయబడిన మాటలో మనం చూసినట్టుగా, అబ్రహాము 4వ వచనంలో తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. దేవుడితో సమాధాన పడాలంటే బలిపీఠం తప్పనిసరి. మనందరి బలిపీఠం యేసుక్రీస్తు ప్రభువే. అక్కడ చేరి ప్రార్థన చేశాడని ఉంది. మనం చేసే ప్రార్థన సిలువలో మన కొరకు బలైన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే తండ్రి యొద్దకు ఆ ప్రార్థనలు చేరతాయి. ప్రభు చెప్పారు, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అని. కాబట్టి అబ్రహాము బలిపీఠం దగ్గర చేరడం, ప్రార్థన చేయటం తన పశ్చాత్తాపానికి, మరలా ప్రభుతో సమాధాన పడడానికి సూచనగా కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఏం ప్రార్థన చేస్తుంటాడు? తాను ఐగుప్తుకు వెళ్ళినందుకు క్షమించమని ప్రభుని అడిగాడు. అదే సమయంలో ఐగుప్తులో అబద్ధమాడినందుకు, దుర్నీతి ద్వారా
తెచ్చుకున్న సంపద విషయంలోనూ ఖచ్చితంగా అబ్రహాం పశ్చాత్తాపడ్డాడు. అంత మాత్రమే కాదు, మరలా ఐగుప్తు వెళ్లకుండా సహాయం చేయమని వేడుకునే ఉంటాడు. మనం గెస్ చేయొచ్చు. కాబట్టి అబ్రహాము అలాగున తాను పశ్చాత్తాపడి తిరిగి వచ్చి దేవునితో సమాధాన పడినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత వారు ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు. అబ్రహాము దేవుడు పిలిచే సమయానికే కొంత ఆస్తి కలిగి ఉన్నాడు. వారు వచ్చినప్పుడే 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ వచనం 3వ లైన్లో, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశానికి వెళ్ళుటకు బయలుదేరాడని 12వ అధ్యాయంలోనూ చూస్తాం. ఇప్పుడు ఐగుప్తులో ఫరో కొన్ని బహుమానాలు ఇచ్చాడు. దుర్నీతి వాళ్ళని వచ్చి అవి సేకరించారు. కాబట్టి ఇక్కడ ఆస్తి ఎక్కువైంది, వెండి బంగారం ఆస్తి ఎక్కువైంది. 5వ వచనం చదువుతున్నాను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. వీళ్ళు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి అంటే ఆ దినాల్లో మరి వీళ్ళ జీవనాధారం పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, ఇలాగన ఆ పశువులకి సంబంధించిన ఆస్తి ఎక్కువ ఉండేది. కాబట్టి వీళ్ళ పశువులు వేలల్లో లక్షల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఉన్న ఆ ప్రదేశంలో అవన్నీ కలిసి మేయటం కష్టంగా మారినాయి. అలాగే లోతు 7వ వచనంలో, అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకు కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురముండిరి. మరి అక్కడ వారి ఆస్తి ఎక్కువైంది. అదే సమయంలో కాపరుల మధ్యలో కలహాలు ఏర్పడ్డాయి. మనం చరిత్రలో చూసినప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఆలోచిస్తున్నప్పుడు ఆస్తిపాస్తుల వల్ల గొడవలు, ధనం పెరిగినప్పుడు వచ్చే గొడవలు సహజంగానే మనం వింటూ ఉంటాం. బైబిల్లో రాయబడినట్లుగా తిమోతి 1వ పత్రిక 6:10లో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఆస్తి పెరగడం పాపం కాదు, కానీ ఆ ఆస్తుల వల్ల దెబ్బలాట్లో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రభు పిల్లలు, నేడు దినాల్లో కొన్ని సంఘాల్లో కూడా ఆస్తులు పెరిగి వాటి వల్ల కూడా గొడవలు అవుతున్న విధానాలు ఉన్నాయి. ఒకప్పుడు చక్కటి మిషనరీ సంఘాలు, మెయిన్లైన్ చర్చెస్గా గొప్పగా మంచిగా ప్రభు రాజ్య వ్యాప్తి జరిగించిన సంఘాలు, దేవుని రాజ్య వ్యాప్తికి మార్గాలు వేసిన సంఘాలు నేటి దినాల్లో ఈ గొడవల్లో చిక్కుపోవడం మనం చూస్తున్నాం. చాలా చాలా దుఃఖకరం. వింటున్నప్పుడు నేను బాధపడతాను. అబ్రహాము లోతు కాపర్ల మధ్యలో ఆ గొడవలు వచ్చినాయి. మీ అందరూ తెలుసు, అబ్రహాముకి పెద్ద దాసుడు ఎలియాజర్ అనే వ్యక్తి ఉన్నాడు. సాధారణంగా చిన్న చిన్న గొడవలు అయితే ఎలియాజరు సర్దేవాడు, సమాధానపరిచేవాడు. కానీ ఆ గొడవలో యజమానులైన అబ్రహాము లోతు దృష్టికి కూడా వచ్చాయి అంటే మరి ఆ గొడవల్లో ఉన్న తీవ్రతని మనం చూస్తున్నాం. కారణం ఏమైనప్పటికీ దెబ్బలాటలు రావటం చాలా దుఃఖకరమైన సంగతి. ఆ సందర్భంలో అబ్రహాము తాను ప్రవర్తించిన తీరు విశ్వాసులైన మనందరికీ చక్కటి మాదిరి. అతను పలికిన మాటలు నేటికి కూడా మనందరికీ తీసుకోవాల్సిన సంగతి. ఏమన్నాడు 8వ వచనంలో, కాబట్టి అబ్రాము మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. మనం బంధువుల మధ్యలో దెబ్బలాట్లు ఉండకూడదు అనే ఒక చక్కని స్టేట్మెంట్ని మనం చూస్తున్నాం. బంధువుల మధ్యలోనే కాదు, 133వ కీర్తనలో రాయబడినట్లుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అలాగే దేవుని పిల్లలు, చర్చిలో ఉండే సహోదరి సహోదరులు, ప్రభునందు రక్షించబడిన ప్రభు పిల్లలు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు ఉన్నట్టుగా, కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. దేవుని పిల్లలైన మనం సంఘాల్లో ఐకమత్యంగా ఉండాలి. సహోదరి సహోదరులు, కుటుంబంలో తోబుట్టువులు ఐకమత్యంగా ఉండాలి. బంధువులు కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఈ వచనాలు లేఖనాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. పౌలు గారు అంటాడు కొరింథీ పత్రికలో,
మన మధ్యలో విభేదాలు వస్తున్నప్పుడు అవి సహజం. విభేదం వచ్చిందంటే అందులో ఒకరు అయోగ్యంగానో ఒకరు యోగ్యంగానో ఉన్నట్టు బయటపడుతుంది. ఎవరు అయోగ్యులో ఎవరు యోగ్యులో హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువుకు తెలిసినప్పుడు, మరి దేవుడి నుండి వారు ప్రతిఫలం పొందుకున్నప్పుడు అవన్నీ బయటపడతాయి. కాబట్టి ప్రభు పిల్లలంగా మనం సమాధాన పుత్రులుగా ఉండాలి తప్ప సమాధానాన్ని పాడు చేసేవారుగా, శాంతిని పాడు చేసుకునేవారికి ఉండకూడదు. ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:27లో, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను అని. మనం ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో పొందుకొని మనం దేవుడిచ్చే శాంతిని పొందుకున్నాం. ఈ లోకానికి ఆ శాంతి లేదు. దేవుడి దగ్గర నుండే మనం ఈ శాంతిని, సమాధానాన్ని పొందుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు అక్కడ అంటాడు 6, 7, 8 వచనాల్లో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమని. దేవుడు మనకి అనుగ్రహించిన ఈ శాంతి ఈ లోకానికి అర్థం కాదు, ఈ లోక జ్ఞానానికి అర్థం కాదు. ఎన్ని గొడవలు ఎన్ని సమస్యలున్నా ప్రభు పిల్లలు మనశ్శాంతితో ఉండగలరు. అంటే దాని అర్థం గొడవలు చేసేవాళ్ళని కాదు. వేరే వాళ్ళ వల్ల మనకి ఎన్ని గొడవలు వచ్చినా మనం వాక్యాన్ని మీరనంతకాలం దేవుడు అనుగ్రహించిన శాంతిని మనం అనుభవిస్తాం. ఎప్పుడైతే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించామో దేవుడు అనుగ్రహించిన శాంతిని మనం పోగొట్టుకుంటాం. ప్రభు పిల్లలుగా మెట్టుకు మనమందరం సమాధానం కలిగి ఉండాలి, గొడవలు పడకూడదు. ఇక్కడ 7వ వచనం 3వ లైన్లో ఆ దెబ్బలాటలకు సంబంధించిన ఆ వచనాన్ని చెబుతూ 3వ లైన్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాయించాడు. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. అంటే అబ్రహాముకి లోతుకి సమీపంలోనే దగ్గరలోనే అన్యజనులు ఉన్నారు. కొన్ని జాతులు వారు అన్యజనులు ఉన్నారు. వాళ్ళు అబ్రహాముని లోతుని చూస్తున్నారు. వాళ్ళు ఏం తెలుసుకుని ఉంటారో, అబ్రహాముని లోతు యొక్క సమూహాలు చూసి వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, లోతుకి అబ్రహాము పెదనాన్న అవుతాడంట, వాళ్ళు బంధువులు, రక్త సంబంధులు అని తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళ మధ్యలో కలహం వచ్చిందని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఉన్నదే 2 కుటుంబాలు, కొద్దిమందే. ఈ 2 కుటుంబాల మధ్యలో కలహం వచ్చినప్పుడు అన్యులకు తెలిస్తే వాళ్ళు ఎగతాళి చేయరా, హేళన చేయరా? చర్చికి వచ్చే ప్రభు పిల్లలు, దేవుని పిల్లలు, వాళ్ళ కుటుంబాల్లో దెబ్బలాటలు జరుగుతున్నప్పుడు మీ ఇంటి ప్రక్కన ఉన్న అన్ని జనులు మీ దెబ్బలాటలు విని చూసి వాళ్ళు ఏమనుకుంటారు మనసులో? మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటాం. అవును, ఖచ్చితంగా మనం దేవుని పిల్లలమే. కానీ దాన్ని అన్ని జనులు ఎగతాళిగా ఆ మాట వాడేలాగా మన ప్రవర్తన ఎందుకు ఉండాలి? మారు మనసు పొందామని చెప్పుకుంటూ బాప్తిసం పొంది నేను ప్రభువుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నానని చెప్పుకునేవారు మరి ఇలా కలహకారులుగా ఉంటే అది ప్రభునామానికి అవమానం కదా? రోమపత్రిక 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా మిమ్మును బట్టియే నా నామం అన్ని జనుల మధ్యలో దూషించబడుతుందని రాయబడలేదా? ప్రభు పిల్లలంగా మనం సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఖచ్చితంగా కుటుంబాల్లో, బంధువుల మధ్యలో, తోబుట్టువుల మధ్యలో పొరపాట్లు వస్తాయి. కానీ వాటిని రాద్ధాంతం చేసుకునేటంత దేవుడు భయం లేకుండా మాటలు హద్దుమీరి మాట్లాడి తొందరపడిన మాటలు జారి మళ్ళీ ఆ మాటలు అనలేదని బొంకుతూ గదుముతూ మనం ఉండకూడదు. ప్రభువుకు మనం భయపడాలి. ఆయన పైకి మనం అన్న మాటే కాదు, మన హృదయంలో ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నామో ప్రభు ఉద్దేశాలు చూస్తాడు. కాబట్టి అబ్రహాము స్టేట్మెంట్ని గుర్తుంచుకోండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇతను మనకి మాదిరి విశ్వాస విషయంలో. లేఖనం చెప్తున్నట్టుగా అబ్రహాంలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు మనం తీసుకోవద్దు. అబ్రహాంలో లోపాలు మనం తీసుకోకుండా కేవలం వాక్యంలో ఆ దేవుడు మన కొరకు మేలు కొరకు రాయించిన ఆ మంచి విషయాలనే మనం అనుసరించాలి. మనం బంధువులం గనక నాకును నీకును మధ్యలో గొడవలు ఉండకూడదు. అంతేకాదు నీ కాపర్లకు నా కాపర్లకు కూడా గొడవలు ఉండకూడదు. చర్చిలో సంఘాల మధ్య, సేవకుల మధ్యలో గొడవలు ఉండకూడదు. అంత మాత్రమే కాదు, సేవకుల కింద పనిచేసే పరిచారకులు వారి మధ్యలో కూడా గొడవలు ఉండకూడదు. అది ప్రభువుకు మహిమ కాదు. ప్రభువుకి మహిమ తీసుకురాని ప్రతి సంఘటన
మనకి దీవెన తీసుకురాదు. మన బ్రతుకు మూలంగా ప్రభు మహిమపరచబడినప్పుడే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తాం. అబ్రహాము ఎంతో సమాధానకరంగా మాట్లాడినట్లు మనం ఇక్కడ చూస్తాం. మర్చిపోకండి, దేవుని సంఘంలో ఎందుకు మనం కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి? బైబిల్ ఎలా చెప్తుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడినట్లుగానే ఐకమత్యాన్ని ఎందుకు కాపాడుకోవాలంటే మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరికీ ప్రభు ఒక్కడే, మనందరికీ నిరీక్షణ ఒకటే, మనందరి విశ్వాసం ఒకటే, మనందరి బాప్తిసం ఒకటే, మనందరం ప్రార్థించేది ఒక్క తండ్రికే. ఒకే ఆత్మచేత నడిపించబడుతున్నాం. ఒకే సత్య సిద్ధాంతాన్ని, వాక్యానుసారమైన సంగతుల్ని మనం అంగీకరించేవారుగా ఉన్నాం, కలిగిన వారంగా ఉన్నాం. క్రీస్తు అనే శరీరంలో మనందరం అవయవాలమై ఉన్నాం, ఒక్క శరీరమై ఉన్నాం. కాబట్టి మనం ఐకమత్యంగా ఉండాలి అని ప్రభు వాక్యం చెప్తుంది. మరి ఐకమత్యం ఎలా వస్తుంది? దేవుని భయంతో తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసామని ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. ఎవరన్నా వాళ్ళు క్షమించమని అడిగినప్పుడు బాధితులైన వాళ్ళు ప్రభువుని బట్టి తగ్గించుకుని వాళ్ళని క్షమించాలి. ప్రభు ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడన్న సంగతి మర్చిపోకండి. కొంతమందికి క్షమించమని అడగడానికి అహం అడ్డొస్తూ ఉంటుంది. కొంతమంది క్షమించండి అన్నప్పుడు క్షమించడానికి వాళ్ళ మనసు ఎంతో కష్టంగా ఉంటాయి. ఈ రెండు కూడా కష్టమైన విషయాలే. అయితే ప్రభు మనల్ని క్షమించాడు, అది గుర్తుపెట్టుకోండి. కొలస్సీ 3:12 ప్రకారం క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఒకరినొకరు క్షమించుకోమని లేఖనం చెప్తుంది. అప్పుడే సమాధానం వస్తుంది. సమాధానాన్ని కాపాడుకోండి. ఎలా పడితే అలా సహవాసాల్లో తొందరపడి మాట్లాడకండి. ఆయాసకరమైన మాటలు, మనసుని గాయపరిచే మాటలు వదలకండి. వదిలినప్పుడు గాయం అవటం ఈజీయే, అవి మానడానికి చాలా టైం పట్టేస్తుంది. దేవుని భయం కలిగి ఉందాం. కాబట్టి అబ్రహాము ఎంతో సమాధానకరంగా మాట్లాడుతూ 9వ వచనంలో, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళేదనని లోతుతో చెప్పగా, అబ్రహాము చెప్పడంలో, ఇలా చెప్పడం వద్ద ఒక కోణంలో మనం చూస్తే అబ్రహాము తాను నష్టపోవడానికి త్యాగపూరితంగా ఈ మాట చెప్తున్నాడు. అతను నష్టపోవాల్సి వస్తుంది, అయినా అతను ఇష్టపూర్వకంగా చెప్తున్నాడు. కారణం ఏంటంటే తాను వ్యక్తిగతంగా నష్టపోయినా లోతుతో అతని పశువుల కాపరులతో గొడవలు, కలహాలు ఉండటానికి అబ్రహాం ఇష్టపడతలేదు. ఈ సంగతి ఈ మాటలో కనిపిస్తుంది. అంటే సమాధానంగా ఉండడానికి కొంత నష్టపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ నష్టపోవడానికి ఇష్టపడిన వాళ్ళు దెబ్బలాటలు పెట్టుకుంటారు. ప్రభువును బట్టి తగ్గించుకుందాం. ప్రభువును బట్టి కొంత నష్టపోవడానికి ఇష్టపడదాం. ప్రభువు తెలుసు కదా, బైబిల్లో ప్రభు సిలువకు ముందు వారంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అది కనబడతలేదు. అయితే ఆ ముందు వారంలోనే అంటారు, అభ్యంతరాలు రాకపోవటం అసాధ్యం, అవి ఎవరి వలన వచ్చునో వారికి శ్రమ. ఈ మాట మీరు వినే ఉండొచ్చు. మనం అభ్యంతరాలు కలగజేసేవారికి ఉండొద్దు. అభ్యంతరాలు కలగజేసేవారు ఎవరో దేవుడు అన్నీ ఎరిగినవాడు కాబట్టి వారికి శ్రమ అని లేఖనం హెచ్చరిస్తుంది. కాబట్టి మనం ప్రభుని బట్టి తగ్గించుకుందాం. అబ్రహాం ఇలాగన సమాధానంగా మాట్లాడాడు. మీ అందరికీ తెలుసు, అబ్రహాంతో దేవుడు 12వ అధ్యాయంలోనే 7వ వచనంలో నీ సంతానమునకు ఈ దేశం ఇస్తానని చెప్పాడు. పిలిచినప్పుడే నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్పగా జనంగా చేసి ఆశీర్వదిస్తానని చెప్పాడు. లోతుతో ఆ మాట అబ్రహాం అనలేదు. లోతు, ఈ దేశమంతా దేవుడు నా సంతానానికి ఇస్తానని చెప్పాడు కాబట్టి నువ్వు ఈ దేశం నుండి వెళ్ళిపో అని అనలేదు.
ఈ దేశంలో నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడమవైపుకి వెళ్తాను, నువ్వు పోనీ ఎడమవైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తాను, చాయిస్ నీదే అన్నాడు తప్ప అతను అక్కడి నుంచి వెళ్ళిపోమని అనలేదు. ఏమండి, కాబట్టి అబ్రహాము తాను నష్టపోవడానికి ఇష్టపడ్డాడు. కారణం సమాధానంగా ఉండాలని, సమాధానం కోరి. లోతు వెంటనే 10వ వచనంలో తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీడు పారు దేశమై ఉండెను. లోతు వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. చాలా దుఃఖకరమైన సంగతి. ప్రభు పిల్లలైన మనం ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచించాలి. లోతు అబ్రహాంతో కూడా కరువు కాలంలో ఐగుప్తు వెళ్ళినప్పుడు అబ్రహాము అక్కడ జరిగిన తప్పులను బట్టి, జరిగిన సంఘటనను బట్టి తాను పశ్చాత్తాపడి ఐగుప్తు మళ్ళీ వెళ్ళకూడదనే ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే లోతు విషయంలో అలా జరగలేదు. లోతు ఐగుప్తును చూసినప్పుడు ఐగుప్తు అతనికి ఆకర్షణగా అనిపించింది. ఐగుప్తును వదులంటే వచ్చాడు కానీ తన మనసులోంచి ఐగుప్తు పోలేదు. ఎప్పుడైతే సొదొమ గొమొర వైపు నీళ్లు పారుతూ పచ్చగా ఉందో ఆ ప్రాంతం కూడా ఐగుప్తు దేశం వలె అతను కనబడింది. ఎందుకంటే అతని మనసు ఐగుప్తు మీద ఉంది. కాబట్టి తన కోరిక ఐగుప్తు మీద ఉంది. ఐగుప్తు వలె ఈ ప్రాంతం ఉంది కాబట్టి వెంటనే ఆ ప్రాంతాన్ని కోరేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు పిల్లలమైన మనం ఏదైనా కోరుకునేటప్పుడు, ఎంచుకునేటప్పుడు మన కన్నులతో వాటిని ఎలా చూస్తున్నాం? లేఖనాల వెలుగులో మనం చూసేదాన్ని లేదా మనం ఆశించేదాన్ని వాక్యం దగ్గర పరీక్షించుకోవాలి, లేకపోతే ప్రమాదం ఉంది. దేవుడు చెప్పినట్టుగా సంగతిని చూస్తున్నామా లేదా దేవుని ఎరగని అన్ని జనులు చూసినట్టుగా చూస్తున్నామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనము వెలిచూపును బట్టి కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము అని రాయబడి ఉంది. వెలిచూపు అంటే దేవుని ఎరగని అన్ని జనులు కంటికి కనబడేదాన్ని అలాగే చూస్తారు, అలాగే అంగీకరిస్తారు. అయితే ప్రభు పిల్లలు విశ్వాసంతో చూడడం అంటే దేవుని వాక్యపు వెలుగులో మనం చూసేదాన్ని సరిగ్గా అంచనా వేయటం. ఏమండి, ఇతను చూసే ఆ విధానం శరీర సంబంధంగా చూశాడు, లోక సంబంధంగా చూశాడు. అబ్రహాము ఆత్మ సంబంధిగా మారాడు కాబట్టి ఐగుప్తు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. లోతు శరీర సంబంధిగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఐగుప్తు లాంటి సొదొమ గొమొర్రా ప్రాంతాలను ఎన్నుకున్నాడు. లోతు కుటుంబం నాశనమైందని మనందరికీ తెలుసు. ఒక అవమానకరమైన ఫెయిల్యూర్ లైఫ్ స్టోరీ లాగా లోతు జీవితం ఉండిపోయింది. చాలా దుఃఖకరంగా అతని ముగింపుని మనం చూస్తాం. అయితే అతని కుటుంబం నాశనం అనేది అకస్మాత్తుగా సంభవించినట్టు కనబడలేదు. ప్రభు పిల్లలంగా ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే దూరం నుండి సంగతిని చూడాలి, ముందు చూపు కలిగి ఉండడం. నేటి దినాల్లో కొన్ని క్రైస్తవ కుటుంబాలు దేవునికి దూరంగా ఆత్మీయంగా క్షీణించి వాళ్ళు భ్రష్టులు అవడమే కాకుండా వాళ్ళ పిల్లల తరాలు కూడా దేవుడికి దూరం అయ్యేలా, శాపగ్రస్తమయ్యేలా ఉండడానికి ఒక కారణం తల్లిదండ్రులైన వాళ్ళు విశ్వాసులైన విధానంలో ఆలోచించకుండా తొందరపడి తీసుకునే ఆ నిర్ణయాలు, లోక సంబంధంగా ఆలోచించి లోకస్తుల వలె ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ ఆత్మీయ జీవితాలు సన్నగిల్లి కాలగమనంలో వాళ్ళ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా దుఃఖకరం. లోతు కుటుంబం మరి అతను భ్రష్టమైనట్టు, నాశనమైనట్టు మనం 20వ అధ్యాయంలో చూస్తాం. 19వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం. కానీ 19వ అధ్యాయం చివరిలో అతని కుటుంబం నాశనమైనట్టు చూస్తాం. కానీ ఇక్కడ 13వ అధ్యాయంలోనే దానికి ప్రారంభం ఏమంటాం, ఆ నాశనం వైపు మొదటి అడుగు 13వ అధ్యాయంలో పడింది. అతను చూసే విధానం కనీసం అతను ఆలోచించలేదు. బైబిల్లో పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17లో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం అన్నాడు. మోషే అదృశ్యుడైన వాడిని నిదానించి చూశాడు.
ఐగుప్తు భోగాలు, ఐగుప్తు ధనం, ఐగుప్తులో ఉన్న గొప్ప సంగతులు మోషేకి కళ్ళకే కనిపిస్తున్నాయి. అవి దృశ్యమైనవి. కానీ అదృశ్యుడైన వాడిని పొద దగ్గర కలుసుకున్నాడు, కొండ మీద, సీనాయి పర్వతం మీద. విశ్వాసంతో అనుసరించినట్టుగా మనం చరిత్రలో చూస్తాం. ఏమండి, ఇలాగన లోతు అబ్రహాము నుండి వేరైపోవడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆ విధంగా తన ఆత్మీయతలో క్రమక్రమంగా చల్లారిపోతూ వచ్చాడు. క్రియల్లో, మాటల్లో వెనకజారిపోయాడు. 37వ కీర్తన 31వ వచనంలో దేవుని పిల్లలైన వారు ఇలా చేయరనుంది. అంటే దేవుని పిల్లలైన వారి హృదయంలో నీ ధర్మశాస్త్రం వారి ఆంతర్యంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవనుంది. దేవుని వాక్యం మన హృదయంలో పెట్టుకున్న సంగతులను చూస్తే మన అడుగులు జారవు. అంత మాత్రమే కాదు, 119వ కీర్తన 165వ వచనంలో నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదనుంది. అవును, వాక్యాన్ని ప్రేమించి దివారాత్రము ధ్యానించేవారు, అనుదినము లేఖనాలు చదువుతూ వాటి గురించిన గ్రహింపు కలిగిన వాళ్ళు ఎలా పడితే అలా ప్రవర్తించరు. తొందరపడి విశ్వాసంలో, భక్తిహీనమైన విషయాల్లో వెనక్కి జారరు. లోతు ఆ విధంగా తన అడుగులు జారిని. ఎందుకంటే వాక్యాన్ని పక్కన పెట్టేశాడు. ఆ దినాల్లో దేవుడు దైవజనుడిగా ఎంచబడిన అబ్రహాముని విడిచిపెట్టడం, ఆ విధంగా అతని జీవితం జారిపోతుంది. లోతు తన హృదయంలోనే వెనక్కి జారాడు. ఇందాక అన్నట్టుగా ఐగుప్తు నుంచి అంటే అతను వచ్చాడు, కానీ అతని హృదయంలోంచి ఐగుప్తు బయటకు పోలేదు. అలాగే లోతు సొదొమ వైపు చూశాడు. ఏమండి, అబ్రహాం చెప్పడం ఆలస్యం, తన కన్నులు అటువైపు ఎత్తి చూశాడు. సువార్తల్లో మనం చూస్తాం, యేసు ప్రభువారు కన్నులెత్తి అనే కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆయన ప్రార్థన చేసినప్పుడు కన్నులెత్తాడు. 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఆశీర్వదించినప్పుడు కన్నులెత్తాడు. అంతేకాదు, కన్నులెత్తి పొలాలను చూడండి, అవి తెల్లబారి కోతకొచ్చినాయి అని చెప్పారు. ప్రార్థనకి, ఆశీర్వాదానికి, దేవుని పని నిమిత్తం కన్నులెత్తినట్టుగా అక్కడ మనం చూస్తాం. కానీ ఇక్కడ లోతు తప్పిపోవడానికి, లోకానుసారంగా చూడటానికి కన్నులెత్తాడు. చిన్న విషయంలాగే కనిపిస్తుంది చూడటం అనేది. కానీ చరిత్రలో, లేఖనాల్లో ఉన్నట్టుగా హవ్వ దేవుడు వద్దన్న చెట్టు వైపు, దేవుడు నిషేధించిన ఫలాల వైపు కన్నులెత్తి చూసింది. దేవుడు నిషేధించింది ఆవిడ కన్నులెత్తి ఎప్పుడైతే చూచిందో అప్పుడు తన కంటికి అందంగా, రమ్యమైందిగా, వివేకమైందిగా కనబడిందని బైబిల్లో రాయబడి ఉంది. అంతేకాదు, దేవుడు యెహోషువ ద్వారా చెప్పాడు, యెరికోను శపించాను, అందులో కొంచెం కూడా తీసుకోవద్దని. యెహోషువ ఖండితంగా ఆజ్ఞాపించాడు సైనికులందరికీ. కానీ ఆకాన్ అనేవాడు దాన్ని చూచి ఆశించి తీసుకున్నాడు. ఏం జరిగింది? అవ్వ చేసిన పని లోకమంతా పాపం తీసుకొస్తే, ఆకాను చేసిన పని వల్ల ఆకాను కుటుంబం నాశనమైంది కదా. ఆకాను ఒక్కడే చనిపోయాడా? ఇశ్రాయేల్లో హాయి మీదకి వెళ్ళి ఓడిపోయినప్పుడు దాదాపు 36 మంది హతమయ్యారు కదా. కాబట్టి మనకు చరిత్ర చెప్తుంది ఈ విషయాలన్నీ. అంత మాత్రమే కాదు, దావీదు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో 3-4 వచనాల్లో రాజులు యుద్ధానికి వెళ్ళే కాలంలో యుద్ధానికి వెళ్లకుండా సాయంత్రం టైంలో మిద్ది మీద నుండి చూడకూడని దృశ్యాన్ని చూశాడు. దానివల్ల వచ్చిన పర్యవసానాలు ఏంటి? ఇది కూడా గుర్తుంచుకోండి. విశ్వాసులైన వాళ్ళు తప్పు చేస్తే వాటికి వచ్చే శిక్షలు సేవకులైన వారు తప్పు చేస్తూ వచ్చే శిక్షతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. దావీదు ఆత్మీయంగా ఎదిగినవాడు, దైవజనుడు. దావీదు చేసిన పాపం ఉరియా ఒక్కడే చంపడం కాదు, కానీ తన 4 కొడుకులను పోగొట్టుకున్నాడు. కేవలం 4 కొడుకులను పోగొట్టుకోవడమే కాదు, రాజ్యాన్ని వదిలిపోయినప్పుడు అబ్షాలోముతో చేసిన యుద్ధంలో దాదాపుగా 20,000 మంది సైనికులు మరణించారు. ఇంతమంది చావుకి కారణం ఏంటి? దావీదు చూసిన ఆ ఒక్క చూపు. మనం జాగ్రత్త పడదాం ప్రభు పిల్లలంగా. ఏమండి, దేన షెకెములో ఉన్న ఆడపిల్లలు ఎలా ఉంటారని చూద్దామని వెళ్ళిందంట. మనోళ్ళు కొంతమంది ఖాళీగా ఉంటే షాపింగ్ మాల్కి వెళ్ళి తిరుగుతారు, అనవసరమైన అన్నీ చూస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు ఎక్కడికైనా వెళ్ళడం తప్పు కాదు, కానీ జాగ్రత్త. పని పాట లేకుండా ఊరకే తిరగడం అది దేవుని పిల్లల లక్షణంగా ఉండకూడదు. ఆ విధంగా తిరిగి వాళ్ళు చూసి అవ్వ, ఆకాను, దావీదు, దేన వీళ్ళు నష్టపోయిన చరిత్ర లేఖనాల్లో దేవుడు మన కోసం రాయించాడు. ఆ కీర్తనకారుడు 119వ కీర్తనలో 37వ వచనంలో ఇలా ప్రార్థన చేస్తాడు. 119:37లో
వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండునట్లు నా కన్నులు త్రిప్పివేయి అని ప్రార్థన చేశాడు. అవును, మనం కూడా చేసుకోవాలి ఈ ప్రార్థన. సెల్ ఫోన్ ఆన్ చేస్తే రీల్స్లో మనం చూసేవి ఎన్ని వ్యర్థమైనవి ఉంటున్నాయి, ఎన్ని మన అంతరంగాన్ని పాడు చేసేవి ఉంటున్నాయి. మనం భోంచేసేటప్పుడు మనం తినే అన్నంలో ఒక గువ్వరాయి కానీ ఒడ్డిగింజ కానీ వస్తే ఎలా ఫీల్ అవుతాం? మనం తినే కూరలో అలాంటిది ఏదన్నా ఒక ఇసుక పలుకు తగిలితే ఎలా ఫీల్ అవుతాం? మరి మన కంటి నుండి మన చెవుల నుండి మన హృదయాన్ని అంతరంగాన్ని పాడు చేసేవి అవి ఒకటి అరా కాదు, కోకొలలకు వెళ్ళి మన అంతరంగాలను పాడు చేస్తున్నాయి. ఉండవలసినంత భక్తిగా ఉండలేకపోతున్నాం, చేయవలసినంత ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుని వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా నివసించడం కాదు, ఒకటి అరా కూడా ఉండలేదు. కొన్నిసార్లు చర్చిలో పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటంటే చాలామంది రిప్లై ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాక్యం ఉండలేదు వాళ్ళ హృదయంలో. అన్ని రీల్స్, అనవసరమైన చెత్త హృదయంలో ఉంటుంది. అంతరంగాన్ని పాడు చేసే వాటిని లోపలికి పంపి మనం భక్తిగా ఎలా ఉండగలం? పరిశీలించుకుందాం. వ్యర్థమైన వాటిని చూడొద్దు. చూసి నష్టాలు తెచ్చుకున్న ఈ భక్తుల్ని చూడండి, బుద్ధి నేర్చుకుందాం. ఆ లోతు ఆ విధంగా చూశాడు. బైబిల్లో 119వ కీర్తన 18వ వచనంలో మనం చూడవలసినవి ఉన్నాయి. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు అన్నాడు. అడగండి, ప్రభా నీ వాక్యం నాకు బాగా అర్థమయ్యేలా చేయి, నీ మార్గాలు నాకు తేటపరచు, నేను ఇంకేం సరి చేసుకోవాలి, ఇంకేం మార్చుకోవాలి, ఎలాగ నిన్ను సంతోషపెట్టగలను, నీకు ఇష్టడిగా నేను ఎలా బ్రతకగలను నాకు నేర్పించు అని అడగండి. మనం స్వస్థతల కొరకు, అవసరాల కొరకు ప్రార్థిస్తాం, కానీ మన ఆత్మీయ అక్కర్ల కొరకు ప్రార్థించాం. దుఃఖం ఏంటంటే అసలు మనకు ఆత్మీయంగా ఏది అవసరమో కూడా స్పృహ లేని, గ్రహింపు లేని స్థితిలో ఉండడం. లోతు కనులెత్తి చూచాడు. ఆ సొదొమ గొమొర్రా ఆకర్షణగా కనబడింది, వెళ్ళిపోయాడు. ఇక్కడే లోతు యొక్క అడుగులు, స్టెప్స్ వెనక్కి పడుతున్నాయి. ఉన్నది దేవుడి వైపే, నీతివంతమైన మార్గం వైపు ఉన్నాడు, కానీ అడుగులు మాత్రం లోకం వైపుకి వెనక్కి నడుస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఉందాం. ఎలాగున లోతు ఆత్మీయంగా వెనకబడిపోవటం మనం చూస్తున్నాం. యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకున్నాడు. ఏమండి, ఈ వచనంలో ఏర్పరచుకున్నాడు అని 11వ మాటలో మనం చూస్తున్నాం. 11వ వచనంలో మనం చేసుకున్న ఏర్పాటు, మనం ఏర్పరచుకుంటున్న సంగతులు వాక్యానుసారమా, స్వచిత్తమా, దేవుని చిత్తమా, స్వచిత్తమా? ఏమండి, మన ఇష్టపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నాం, కేవలం ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానంతో ఏర్పరచుకుంటున్నామా? చాలామంది తీసుకునే నిర్ణయాలు వివాహం వద్ద, పోయిన వారం కూడా చెప్పాను నేను, జీవనాధారం వద్ద దేవుని చిత్తాన్ని గుర్తించరు. దుఃఖం ఏంటంటే ఇప్పటికీ అన్యజనుల్లాగే ఆలోచిస్తున్నారు. వివాహాల దగ్గర అన్యజనుల ఆచారాలు మానేసామంటున్నారు. ధనాపేక్ష లేకుండా, కట్నాలు తీసుకోకుండా చేసుకునే వాళ్ళు ఉన్నారు. మంచి సంగతి, కట్నాలు అడిగిన వారిని అభినందించాలి. ప్రేమించి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తేనే తప్ప డిమాండ్ చేయకుండా ఉండటం అనేది మంచి లక్షణం. కానీ కులాన్ని వదులుతున్నారా? కులం బైబిల్ ఆమోదిస్తుందా? కులాన్ని బట్టి కొన్నిసార్లు ఆత్మీయులను పోగొట్టుకుంటున్నారు కొంతమంది. వాస్తవానికి ఆ సమయంలో వెనకాల ఉన్న పెద్దోళ్ళు వంక పెడుతున్నారు. మీరే ఆలోచించండి. మీ హృదయంలో కూడా ఉంది కదా ఏదో మూల. దేవుడి భయం కలిగి ఉందాం. మన నిర్ణయాల వద్ద వాక్యానుసారంగా తీసుకోండి. లోతు సొదొమ గొమొర్రా వైపు కన్నులెత్తి ఆ ప్రాంతాన్ని ఏర్పరచుకుని వెళ్ళిపోతే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరి 8 నుంచి చూస్తున్నప్పుడు అబ్రహాం గురించి రాయబడి ఉంటుంది కదా. అక్కడ ఒక వచనం ఇలా ఉంది, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ అబ్రహాము కొండల వైపు, గుట్టల వైపు ప్రయాణం చేయటం ఇక్కడ చూస్తున్నాం. ఏమండి, 11వ వచనంలో ఆ విధంగా వారు ఒకరినొకరు విడిచి వేరైపోయారు. 19లో అబ్రాము కనాన్లో నివసించాడు, లోతు ఆ మైదానం ఉన్న పట్టణాల్లో
ప్రదేశాల్లో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేశాను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా అబ్రహాంతో మాట్లాడుతూ, నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానానికి సదాకాలం ఇస్తానని చెప్పాడు. 11వ వచనం 2వ లైన్లో లోతు ఆ యోర్దాను ప్రాంతాన్ని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణమై వెళ్ళిపోయాడు. అబ్రహాము కనాన్లో నివసించాడు. ఇక్కడ ప్రయాణమై పోయెను, వేరైపోయి తూర్పుగా ప్రయాణం చేసిననుంది. మనందరం ఈ లోకంలో యాత్రికులమని, పరదేశులమని బైబిల్ గ్రంథం చెప్తుంది. మనందరం ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అయితే మన ప్రయాణం ఎటువైపు? మన ప్రయాణంలో మన మార్గం జీవానికి పోయేదా, నరకానికి పోయేదా? మనం వెళ్ళేది ప్రదేశం పరలోకమా, పాతాళమా? ఏ ప్రదేశానికి మనం నడుస్తున్నాం? ప్రతి మనుషుడు ఏదో ఒక ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఏదో ఒక గమ్యం చేరక తప్పదు. అయితే అది ఎక్కడుండగానే మనం ఆలోచిద్దాం, మనం పరలోకం వైపు నడుస్తున్నామా, పాతాళం వైపు నడుస్తున్నామా? ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టి తన రక్తం కార్చి మరణించి 3వ రోజున తిరిగి లేచింది మనకి పరలోకం ఇవ్వాలనే, నిత్య జీవం ఇవ్వాలనే. ఆయన అన్నాడు, ఆ జీవానికి పోయే మార్గం నేనే, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడు అని. లోతు మార్గం నాశనం వైపు, నష్టం వైపు వెళ్ళిపోతుంది. అబ్రహాం మార్గం లోకరీతిగా కష్టాలు, ఇబ్బందులు కనబడుతున్నా అది జీవానికి పోయే మార్గం. థామస్ వాట్సన్ అనే భక్తుడు అంటాడు, ప్రభు చెప్పారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 13లో, 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి జీవానికి పోవు దారి, రెండోది నాశనానికి పోవు దారి అని. నాశనానికి పోవు మార్గం వెడల్పు, ఆ దారి విశాలం, అందువల్ల అందులో ప్రవేశించేవారు అనేకులు అన్నాడు. ఆ మాటని వాట్సన్ గారు ఎలా వివరించారంటే, నేటి దినాల్లో జనాలు దేవుడి మార్గాన్ని ఎరగక లోకరీతిగా మనుషులు ఆలోచిస్తూ నాశనానికి పోయే మార్గంలో జనాలు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు, నవ్వుకుంటూ నరకానికి వెళ్ళిపోతున్నారు అని దుఃఖంగా చెప్పాడు. నేటి దినాల్లో వాళ్ళు వెళ్ళే ఆ మార్గంలో నష్టం ఉంది, ప్రమాదం ఉంది, దేవుని ఉగ్రత ఉందని తెలియక, మేము ప్రస్తుతం బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, మేము రూపాయి వెనకేసుకుంటున్నాం, లవదోకియా సంఘం చెప్పినట్టుగా మేము ధనం పోగేసుకుంటున్నాం, మేము ధనవంతులు, మేము ధనవృద్ధి చేసుకుంటున్నాం, మాకేమీ కొదువు లేదు అనుకుంటూ వాళ్ళు దేవుని ఉగ్రత ఉన్న మార్గంలోనే వెళ్తున్నారు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, మీరు ప్రయాణిస్తున్న మార్గం వాక్యానుసారంగా ఉందా? మీరు సంపాదించే సంపాదన వాక్యానుసారమైన సంపాదనేనా? మర్చిపోకండి, అవినీతితో అక్రమంగా సంపాదించేవారు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టలా ఉన్నారని బైబిల్ హెచ్చరిస్తుంది. ఒక రోజున అవన్నీ వదిలినప్పుడు మీరు అవివేకులుగా కనబడతారు. నేడు దినాల్లో అవినీతి, అక్రమంగా సంపాదించేటప్పుడు డబ్బులు ఎక్కువ వస్తున్నాయని చాలామంది అక్రమ సంపాదనకు ఇష్టపడుతున్నారు. డబ్బులు ఎక్కువ కాదు ఇక్కడ ముఖ్యం, నీతితో కూడిందేనా? నీతితో కూడిందైతే కొంచెమైనా ఎక్కువైనా పర్లేదు. దేవుని పిల్లలు, మన దేవుడు నీతిమంతుడని, న్యాయవంతుడని గుర్తెరిగి మనం ప్రయాణించే ఈ మార్గంలో మన సంపాదన ఎట్లుంది, మన కుటుంబ జీవితం ఎట్లుంది, మన పిల్లల పట్ల మన ఉద్దేశాలు, ఆలోచనలు దైవికంగా ఉన్నాయా? వాక్యానుసారమైన నిర్ణయాలేనా? అన్యజనులాగా ఆలోచిస్తున్నారా? దేవుడికి భయపడదాం. ఎందుకంటే లోతు పేరుకి విశ్వాసే, కానీ శరీర సంబంధిగా ఆలోచించి తన కుటుంబాన్ని చేజేతుల నాశనం వైపు నడిపించుకోవడానికి ఈ 13 అధ్యాయంలోనే అడుగులు వేశాడు.
అదే సమయంలో అబ్రహాము ఆత్మ సంబంధిగా దేవుని చిత్తానికి తన బ్రతుకును అప్పగించుకుని మనం చూసినట్టుగా దేవుడి మీదే భారం వేసి దేవుడికి అప్పగించుకుని తన ప్రయాణం చేశాడు. అబ్రహాము కుటుంబం ఎలా దీవించబడిందో మనందరికీ తెలుసు. లోతు ఏ ప్రాంతానికి వెళ్ళి గుడారం వేశాడో ఆ చోటు మనుషులు బహుపాపులు దుష్టులనుంది. లోతుకి తెలియలేదా? వెళ్ళాక తెలిసినప్పుడైనా అక్కడి నుంచి కథలు రావాలి కదా. అబ్రహాం వేరుగా ఉండమన్నప్పుడు కనీసం నోరు తెరిచి, పెదనానా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నేను ఎటుంటే మంచిదో దేవుడిని అడిగి చెప్పవా అని అడగవలసింది. కనీసం పెదనానా నేను నిన్ను వదలలేను, నువ్వు చెప్పు పెదనాన్న, ఈ దెబ్బలాటకు పరిష్కారం నువ్వు చెప్పింది నేను అంగీకరిస్తాను అని అనొచ్చు కదా. అనలేదు. కారణం తన మనసులో కోరిక త్వరగా అక్కడి నుంచి వెళ్ళి ఇంకా బాగా సంపాదించేయాలని. ఎప్పుడైతే లోతు అబ్రాహామును విడిచి వెళ్ళిపోయాడో 14వ వచనంలో మనం చూసినట్టుగా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. శరీర సంబంధి ఆత్మ సంబంధం నుండి ఎప్పుడైతే వేరయ్యాడో అప్పుడు ఆత్మ సంబంధిని దేవుడు దర్శించడం చూస్తున్నాం. గుర్తుంచుకోండి, మన సహవాసాలు దేవుని భయం లేనోళ్ళతో, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వారితో మన సహవాసం ఉన్నప్పుడు లేఖనాల ప్రత్యక్షత మనకు కలగదు. వాక్యానుసారమైన తలంపులు మనకు రావు. శరీర సంబంధి ఎప్పుడైతే అబ్రహాము నుండి వేరైపోయాడో వెంటనే దేవుడు అబ్రహామును దర్శించటం అబ్రహాముకి అది ఆదరణ. నీతో లోతు లేడు అబ్రహాము, నేను నీతో ఉన్నాను. ఇది అంతరంగానికి ధైర్యాన్ని ఇచ్చే ప్రత్యక్షత. అంతేకాదు వాగ్దానాన్ని మరలా రెట్టించి చెప్తూ నిరీక్షణను బలపరిచే ప్రత్యక్షత. ఇలాగున దేవుడు అబ్రహాముని దర్శించడం ద్వారా లోతు వెళ్ళిపోయాడని బాధపడకు, నేను నీతో ఉన్నాను అనే ఒక ధైర్యం, ఒక భరోసా, చేసిన వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఇదంతా చూడు, కన్నులెత్తి చూడు, ఇదంతా నీకు ఇస్తాను. ఎందుకంటే 15వ వచనంలో, నీవు చూచున్న ఈ దేశమంతా నీకును నీ సంతానానికి సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి అందుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చును. దేవుడు అబ్రహాంతో తన వాగ్దానాన్ని మరలా రెక్టిఫై చేస్తూ, నేను నీతో ఉన్నాను, ఇదంతా నీకు ఇస్తాను అని మరలా ఆదరించి మాట్లాడి ధైర్యపరిచాడు. అప్పుడు దేవుడు, నీవు లేచి దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇస్తానని అబ్రహాంతో చెప్పాడు. గుర్తుంచుకోండి, ప్రభు సేవలు ఉన్నవారు మనం తిరిగి ప్రయాసపడి సువార్తలు ప్రకటించినప్పుడు దేవుడే ఆ జనుల్ని, ఆత్మలు మనకు అప్పగిస్తాడు. నువ్వు సంచరించు, తిరుగు, నేను నీకు ఇది ఇస్తాను, నీకు నీ సంతానానికి ఇస్తానని దేవుడు చెప్పాడు. 18వ వచనం, అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. హెబ్రోను అంటే ప్రభువుతో సహవాసం, ఆయనతో సహవాసం. ఇప్పుడు అబ్రహాము లోతుతో సహవాసం తగ్గిపోయింది. బంధుత్వం ఉంది, సమాధానం ఉంది, కానీ సహవాసం లేదు. అయితే ఇప్పుడు అబ్రహాము సహవాసం ప్రభువుతో తన సహవాసం, అక్కడే తన బలిపీఠం కట్టాడు. ప్రార్థనా జీవితం, తన ఆరాధన, ప్రభువుతో అబ్రహాము గడిపే సమయం ఇప్పుడు పెరుగుతుంది. అలాగున అబ్రహాము హెబ్రోన్లో గుడారం వేశాడు. తాను ఎక్కడ గుడారం వేసినా బలిపీఠం కడుతున్నాడు. మర్చిపోకండి, తాను ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన మానలేదు, దేవుణ్ణి ఆరాధించడం మానలేదు. బలిపీఠం అర్పణ కూడా తెలియజేస్తుంది. అబ్రాహాము దేవుడికి ఇస్తూ, అర్పణ అర్పిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ తన విశ్వాసయాత్రను కొనసాగిస్తున్నాడు. నేను ఇక్కడ ఆపుతున్నాను. ఈ విషయాలను మనం నేర్చుకుందాం. అబ్రహాము అవిధేయతా స్థితిలో నుండి, ఐగుప్తు నుండి మరలుకున్నాడు, లేచొచ్చేశాడు. నయోమి మోయాబును విడిచి వచ్చింది. చిన్న కుమారుడు పందుల దగ్గర నుంచి లేచి వచ్చేశాడు, మేలు పొందారు.
ప్రభు తన దగ్గరికి వచ్చిన వాళ్ళని మరలా క్షమిస్తాడు, తప్పకుండా కనికరిస్తాడు. అలాగే అబ్రహాం కనికరం పొందాడు. గొడవలు వచ్చినప్పుడు సమాధానంగా మాట్లాడాడు. కలహం ఉండకూడదు. ప్రభు పిల్లల మధ్యలో ఐకమత్యం ఎప్పటికీ నిలిచుండాలి. సంఘంలో ఉండే బాధ్యత కలిగిన సహోదరి సహోదరులకి చిన్న మనవి, మీ సంఘాల్లో దేవుని గూర్చిన గ్రహింపు మీరు కలిగి ఉన్నారా? అయితే సంఘంలో అసమాధానంగా ఉండేవారితో మీరే మాట్లాడి వాళ్ళు సమాధానంగా ఉండేలా మీరు ప్రయత్నం చేయండి. కొంతమంది సహోదరి సహోదరులు అనుకుంటారు మాకెందుకు అని మౌనంగా ఉండేవాళ్ళు ఉంటారు. లేదు, అలా అనకండి. వాళ్ళు మన యజమాని సొత్తు, వాళ్ళు మన ప్రభు పిల్లలు, మన సహోదరి సహోదరులు. మన యజమానికి నష్టం కలుగుతుంటే, మన ప్రభువుకు అవమానం వస్తుంటే మౌనంగా ఉంటారా? తగ్గించుకుని సమాధాన పరిచేవారిగా ఉండండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పారు కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. అలాగున అబ్రహాము చేసిన ఈ పని, అబ్రహాము సమాధానంగా ఉండి లోతుకే ఛాయిస్ ఇచ్చాడు. లోతు ఎంపిక, లోతు ఎంచుకున్నాడు కాబట్టి దానివల్ల వచ్చే పర్యవసానాలు లోతు కుటుంబం భరించింది. ఎవరన్నా ఎంపికలు చేసుకుని వాళ్ళు నష్టపోతే దానికి మనం బాధ్యులం కాదు. అయితే మన వలనైనంత మట్టుకు వాళ్ళని ప్రభువుతోనూ సంఘంలో తోటివారితోనూ సమాధానపరుస్తూ దేవుని ద్రాక్ష తోటలో, దేవుని సంఘం అనే ఆయన తోటలో వాళ్ళు నిలిచుండేలాగా, అంటు కట్టబడేలాగా మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఆ 4వ అధ్యాయం ఐకమత్యం గురించి మాట్లాడుతూ వస్తూ 16 అంటాడు, ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా. మనం సంఘం అనే శరీరంలో అవయవాలకు ఉన్నాం, మన వంతు పని ఏమిటి అని గుర్తించి మన పరిమాణం చొప్పున మనం చేయగలిగిన పని, ప్రభువు మనకు అనుమతించిన పనిని నమ్మకంగానో నాణ్యంగానో మనం ఆ పని చేద్దాం. దేవుడికి మహిమ, మన బ్రతుకులకి ఆశీర్వాదం అప్పుడు వస్తుంది. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. మన యాత్రా జీవితంలో హెబ్రోన్ అనుభవాలు, ప్రభువుతో ఏకాంతంగా ప్రభువుతో సహవాసం చేసే అనుభవాల్ని మనం ఎక్కువగా కలిగి ఉందాం. ప్రతిరోజు అవి కలిగి కొనసాగే వారికి ఉందాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాలు నీరు కట్టి ఫలింపు దయచేయండి. అబ్రహాం జీవితం నుండి మేము కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. అబ్రహాము కరువులో తప్పిపోయినా మరలా ఐగుప్తు నుండి తిరిగి తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరి పశ్చాత్తాపడి మరలా మీతో సమాధాన పడినట్లుగా చూస్తున్నాం. నాయనా, లోతు కాపర్లకి అబ్రహాం కాపర్ల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు ఆ సంగతి అబ్రహాం దృష్టికి వచ్చినప్పుడు అబ్రహాము సమాధానముగా మాట్లాడాడు. మనము బంధువులు గనక మన మధ్యలో కలహం ఉండకూడదని ఒక చక్కని మాట అన్నాడు. అవును ప్రభా, నువ్వు లేఖనాల్లో చెప్పావు, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని. నేను ఎఫెసీ పత్రిక 4లో కూడా, కాబట్టి ఆత్మచేత, దేవుని ఆత్మచేత మీరు ఐక్యతను కాపాడుకొనుటూ అని మీరు చెప్పారు. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అన్నారు. కాబట్టి మా సహవాసాల్లో మేము ఐకమత్యాన్ని ప్రోత్సహించేవారిగా ఉంటాక మాకు సహాయం చేయండి. అభ్యంతరాల వల్ల లోకానికి శ్రమ అన్నావు, ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయో వారికి శ్రమ అన్నావు. మేము సహవాసాల్లో అభ్యంతరం కలిగించేవారిగా, కలహాలకి కారణంగా ఉండకుండా సహాయం చేయి. ఆ కాలంలో నాయనా కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రాంతంలో ఉన్నారని అబ్రహాం చూశాడు. మా చుట్టూ అన్యులు ఉన్నారు ప్రభా. నాయనా, మేము బైబిల్ చదువుతూ ఉంటాం, వాళ్ళు మమ్మల్ని చూస్తూ మా బ్రతుకుల్ని చదువుతూ ఉంటారు. నాయనా, మా బ్రతుకుల మూలంగా నీ నామానికి మహిమ వచ్చేలాగా నిన్ను లోకానికి మేము సరిగా చూపించేవారిగా ఉంటాక మాకు సహాయం చేయండి. మా వల్ల నీ నామానికి అవమానం రానీకు. మా కుటుంబాల్లో, మా సహవాసాల్లో సమాధానాన్ని స్థిరపరచండి, బలపరచండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులను సంధించు. ఎవరైతే వారి కుటుంబంలో, వారి సంఘాల్లో అసమాధానంగా ఉన్నారో వాళ్ళు పశ్చాత్తాపడడానికి, మార్చుకోవడానికి, సమాధాన పుత్రులుగా జీవించడానికి సహాయం చేయండి. లోతు ఐగుప్తును నాయన చూసి ఆశించి సొదొమ గొమొర్రా అలాగే ఉందని ఆ విధంగా అతను వేరైపోయాడు. ప్రభా, మేము కూడా ఆయా విషయాలు చూస్తున్నప్పుడు అన్యజనుల వలె లోకానుసారంగా కాకుండా
నీ వాక్యపు వెలుగులో చూసి జాగ్రత్తగా ఉంటాక మాకు సహాయం చేయండి. నాయన హవ్వ చూసి, ఆకాను చూసి, దావీదు చూసి, దేనా చూసి చరిత్రలో నష్టపోయిన సంగతులు లేఖనాల్లో మాకు రాయించావు. కాబట్టి మేము జ్ఞానం కలిగి ప్రభా మరి నీలో మంచిగా బ్రతకడానికి మాకు సహాయం చేయమని, విత్తబడిన వాక్యాలు నీరు కట్టి ఫలింపు దయచేయండి. హెబ్రోన్ అనుభవాలు కలిగి ప్రభా మీతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీకు నా వందనాలు ఓపికగా వాక్యం విన్నందుకు. మీకు ఈ వాక్యం మేలుకరంగా అనిపిస్తే నా కొరకు ప్రార్థించండి. అలాగే వాక్యాన్ని ప్రేమించే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వందనాలు.